Happy evening, all. I'm Anand Kantam from Hyderabad. Sunrisers 255, సీరియల్ నెంబర్ 10. మెంటర్గా సాయి సుధా మేడం గారు ఉన్నారు. కోమెంటర్గా చంద్రశేఖర్ గారు ఉన్నారు. డే 7లో భాగంగా ఈరోజు టాపిక్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. స్పీకర్ గంగుల శ్రీకర్ సార్ గారు చాలా అద్భుతంగా వివరించారు. సెషన్ స్టార్ట్ చేస్తూనే ఒక కవి చెప్పారని చెప్పి ప్రతి ఒక్కరూ ఏదో ఒక కథ డైలీ వింటూనే ఉండాలని చాలా అద్భుతంగా ప్రారంభించడం జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్స్తో స్టోరీకి ఉన్న ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. అంటే చిన్న పిల్లాడి నుంచి తన ఎదుగుదల అంటే 1 to 5th స్టాండర్డ్, 5th to 10th అండ్ 16th స్టాండర్డ్ వరకు వాళ్ళకు అనుగుణంగా ఎలాంటి స్టోరీలు అయితే నప్పుతాయో వాటిని సెలెక్ట్ చేసుకొని ఏ స్టూడెంట్స్కి ఏది చెప్పాలో అని చెప్పి చాలా అద్భుతంగా వివరించారండి. కథకి నేపథ్యం చాలా ప్రాముఖ్యత. నేపథ్యం అంటే ప్రారంభించడం, అంటే ఒక సందర్భాన్ని బట్టి మనం ప్రారంభించింది నేపథ్యం అని చెప్పి, ఎత్తుగడ, అలాగే కొనసాగింపు, స్టోరీకి ఒక కొనసాగింపు అని చెప్పి చాలా అద్భుతంగా చెప్పారు. ముగింపు కొసమెరుపు అంటే చాలా ఆశ్చర్యకరంగా ఆలోచింపజేసే విధానంగా ఉండేటట్టు కొసమెరుపు, ముగింపు ఉండాలని చెప్పి చాలా అద్భుతంగా ఈ 4 విషయాల గురించి చాలా అద్భుతంగా ప్రస్తావించారు. అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఒక అమ్మాయి చిన్నప్పుడు తన తండ్రితో పాటు వెళ్తూ మిస్ అయిన ప్రస్తుత దీని టైంని తన తండ్రితో గడపాలని చెప్పి స్కూల్లో తను రెగ్యులర్గా వెళ్ళే బస్సును మిస్ చేసుకొని ప్రిన్సిపల్ అడిగినప్పుడు ఏంటమ్మా లేట్ అయిందని అడిగినప్పుడు బస్సు కావాలని నేను మిస్ చేసుకున్నాను ఎందుకమ్మా అని ప్రిన్సిపల్ అడిగితే, నేను మా ఫాదర్తో చిన్నప్పటి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి నేను బస్ మిస్ అయ్యి మా నాన్నతో ప్రయాణించాలని చెప్పి ఆ స్టోరీ చాలా అద్భుతంగా ఉందండి. అంటే అంత విశిష్టత ఎంత ప్రాముఖ్యత ఉందో అది చాలా అద్భుతంగా చెప్పారు. అదేవిధంగా ఒక ఫ్యామిలీలో అన్న చెల్లెలు ఉండి ఆ అన్నని డైలీ నవరాత్రుల టైంలో దుర్గామాత దగ్గరికి తీసుకెళ్ళి చూపించి మార్నింగ్ ఈవినింగ్ చూపించి తీసుకెళ్ళే క్రమంలో కూతురు అడగడం జరుగుతుంది, ఎందుకు నాన్న నన్ను తీసుకెళ్ళరు అని చెప్పి. సో తమ్ముడిని అన్నయ్య ఎందుకైతే తీసుకెళ్తున్నానో అని చాలా అద్భుతంగా వివరించారు. తనకి ఈ నవరాత్రులు తీసుకెళ్ళినందుకు దుర్గాదేవి ప్రతి ఒక్కరిలో ఇలాగే కనిపించాలి, ఆ భావం ఏర్పాటు ఉండాలని చెప్పి నేను తీసుకెళ్తున్నానమ్మా అని చెప్పారు. నువ్వే ఒక దుర్గామాతవు, నిన్ను తీసుకెళ్లకున్నా పర్వాలేదు అన్నట్టు చాలా అద్భుతంగా వివరించారండి. అలాగే జెండర్ కానీ అంటే స్టాండర్డ్స్ అంటే 1 to 5, 5 to 6 అండ్ 10th ఇలా కొన్ని ఏజ్ బ్రాకెట్స్కి స్టోరీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం స్టేజ్ పైన ఎలా మాట్లాడాలి, అంటే మనం మాట్లాడే క్రమంలో ఏదైనా మిస్ అయినప్పుడు కొన్ని స్టోరీస్ని నేర్చుకొని ఆ స్టోరీస్ని ఆ టైంకి అనుగుణంగా వివరిస్తూ మనం బ్యాకప్ తెచ్చుకోవడానికి చాలా అద్భుతంగా వివరించారండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, వందే మాతరం.